భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. భువనగిరి యాదాద్రి జిల్లా వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రజలు కొంతకాలంగా ఎదుర్కొంటున్న త్రాగునీటి ఇబ్బందులను శాశ్వత పరిష్కార దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. ఈ ప్రజాప్రయోగ కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన మాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఎస్సీ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న శుద్ధమైన త్రాగునీటి కొరతను ప్రత్యక్షంగా గుర్తించి ప్రజారోగ్య పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించిన శ్రీ ముద్దసాని కిరణ్ రెడ్డి ఎటువంటి స్వార్థ ప్రయోజనాలను ఆశించకుండా తన సొంత నిధులతో వాటర్ ఫిల్టర్కు అవసరమైన సమస్త సామాగ్రిని సమకూర్చి కాలనీ ప్రజల వినియోగార్థం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇంటికి ఒకరికి కార్డు ఇవ్వడం జరుగుతుంది. వాటర్ ప్లాంట్ పరిశీలించాల్సిందిగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. అని చూడన్నా చూడే అంటే మీసాలు ఎట్లుంటే అయిపోగా వార్డ్ మెంబర్ రౌండ్ అన్న కిరణ్ చాలా మంచిగా కొంచెం ఎంత జరుగురి ఇంకా తర్వాత సంతోషకరమైన విషయము. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. వాటర్ ప్రారంభోత్సవం జరగడం నిజంగా కాలనీ వాసులకు ఇచ్చిన ఊరటనే. ఇలాంటి సంతోషకరమైన విషయము నిజంగా అందరికీ. కార్డులు అందరూ పట్టుకొని షో చేయాలి, కార్డు షో చేయాలి. ముఖ్య అతిథుల చేతుల మీదుగా, గ్రామ పెద్దల చేతుల మీదుగా కార్డు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందరికి కార్డ్స్ వస్తాయి, దయచేసి అందరు గమనించగలరు. టిఫిన్ తిన్న తర్వాత పేరు రాసుకొని ఒక్కొక్కరికి కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అందరు గమనించాలి. మొగిలిపాక అభివృద్ధి ప్రదాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో ముందు ముందు ఇంకా చేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా అందరు గమనించాలి, ఒక ఇంటికి ఒకటే కార్డు. ఫస్ట్ నెల అందరికి ఫ్రీగా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత నెల నుంచి రీఛార్జ్ చేసుకొని యథావిధిగా కార్డు స్వైపింగ్ చేసుకొని తీసుకొని ఎప్పుడు 24 hours అందుబాటులో ఉంటుంది. కార్డు తీసుకున్న వాళ్ళకి కార్డు స్వైపింగ్ చేసుకొని ఎప్పుడైతే మీకు కావాల్సినప్పుడు కార్డు స్వైపింగ్ చేసుకొని వాటర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ టైమింగ్స్ అంటూ ఏమి ఉన్నాయి, మీకు ఎప్పుడైతే వాటర్ అవసరమో అప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు, గమనించగలరు.
మొయిల్పాక గ్రామ ప్రజలకు మరియు ముఖ్యంగా మచ్చగిరిగుట్ట లక్ష్మీనరసింహ చైర్మన్ మాజీ చైర్మన్ ముద్దసారి కిరణ్ కుమార్ రెడ్డి గారి మరియు వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్ గారికి గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఎన్నో రోజులుగా మేము ఈ ప్లాంట్ గురించి పోయిన ఎలక్షన్లో కూడా హామీ ఇవ్వకుండానే దొరకకపోతే చాలా రోజులు వస్తుంది. ఇది పెండింగ్లో ఉంది. చాలా ఇబ్బంది అవుతుంది నీళ్లకు. బయట ప్లాంట్లకి పోతే 800 రూపాయలు అట్లా చోట్ల తీసుకుంటారు. ఒకటే ప్లాంట్ గవర్నమెంట్ మన స్వచ్ఛంద సంస్థలు పెట్టేది ఉంది కాబట్టి దానికి ఇబ్బంది అవుతుందని ఆయన దృష్టికి చాలాసార్లు తీసుకోవడం జరిగింది. దీని గురించి ఇదివరకు కూడా రిపేర్లో ఉండి దీన్ని అంతా ఇచ్చిపెట్టడం అయింది. ఈసారి ముందే వచ్చి 1 లక్ష రూపాయల దాకా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు దాదాపు దీన్ని దాదాపు అన్ని విధాలా దీన్ని అభివృద్ధి చేస్తుందే కాదు, మేము ఎలక్షన్లు ఇచ్చినట్టు హామీలను కాదు ఒకటొకటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతామని మరియు సదవకాశాన్ని ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు చేస్తాను. ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన మొగిలిపాక గ్రామంలో ఎస్సీ కాలనీలో వాటర్ ఫిల్టర్ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గడిచిన ఒక 10 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఇబ్బంది ఉండే. ముందుగా ఈ ఎస్సీ కాలనీలో ఫిల్టర్ను స్వర్గీయ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 4-5 సంవత్సరాలు నడిచిన తర్వాత అది మొత్తం ఎప్పుడు పాడుబడి ఉండే. అదే విషయాన్ని మా ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోతే లాస్ట్ ఎలక్షన్ల ముందు ఫిల్టర్ను ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అదొక 2-3 నెలలు నడపడం 2-3 ఏళ్ళు నడిచింది. దాని తర్వాత ఈ ఫిల్టర్ ఖరాబ్ అయింది. ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినాయో సర్పంచ్గా మరియు వార్డు మెంబర్లుగా మా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన తర్వాత అదేవిధంగా మొత్తం యువకులు వార్డు మెంబర్లుగా గెలవడం జరిగింది. ఏ వార్డు తీసుకున్నా కూడా ప్రతి వార్డులో కూడా చదువుకున్న పిల్లలు సర్పంచ్తో సహా అందరూ కూడా యువకులు ఉండడం జరిగింది. ఇక్కడ 6వ వార్డు సభ్యుడు మచ్చ స్వామి, అదే రకంగా మచ్చ నవీన్ ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే స్పందించి ఖచ్చితంగా ప్రజలకు ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా దాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదే రకంగా ఏ రకంగానైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లప్పుడు కూడా ఏవైతే హామీలు ఇచ్చినామో ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని చేసినా కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఏ విధంగానైతే నిలబడి కొట్లాడి గెలిచినామో అదే రకంగా ఇంకొక టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి ఒక 2 ఏళ్ళు పడుతుంది. ఈ 2 ఏళ్ళు కూడా అందరితో కొట్లాడి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఏ రకంగానైనా అభివృద్ధి చేయడానికి ముందుంటాం. ఎక్కడ కూడా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టడానికి ఎక్కడ కూడా వెనక పోయే సమస్య ఉండదు. అదే రకంగా మీకు ముత్యాలమ్మ గుడి కట్టిస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. 100% వచ్చే బోనాల పండుగ లోపు ఖచ్చితంగా ముత్యాలమ్మ గుడి కూడా కంప్లీట్ చేసుకుందాం. మీరందరూ నాకు ఎల్లవేళలా సహకరిస్తే గ్రామాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోవడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. ఏ రకంగానైతే మా అమ్మగారు సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రతి వార్డులో కూడా ఏ వార్డులో కూడా ఒక 30-40 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా పనిచేసినాం. ఎక్కడ కూడా ఏ వార్డు తీసుకున్న వార్డు డ్రైనేజ్ సమస్యలతో సహా ఖచ్చితంగా మొత్తం 5 ఏళ్ల పీరియడ్లో దాదాపు 1,52 లక్షల రూపాయల సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులు చేసినాం. అదే రకంగా కేజ్పల్లి మొయిల్పాక రోడ్డు కూడా శేఖర్ రెడ్డి గారు వెంబడిపడి 1,80 లక్షల రూపాయలు బిఫోర్ ఎలక్షన్ల ముందు శాంక్షన్ చేయడం జరిగింది. 3 సంవత్సరాలైన రోడ్డు పరిస్థితి ఇంకా అక్కడనే ఉంది. ఇంకొక 1-2 ఏళ్ళలో ఈ రోడ్డు కంప్లీట్ చేస్తారా అది కూడా తెలియదు. ఈ 3 సంవత్సరాలల్లా ఈ గ్రామానికి వచ్చిన నిధులన్నీ మేము 5 ఏళ్లలో 6 ఏళ్లలో శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 2-2.5 కోట్లతోటి సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేసినాం. ఈ 3 సంవత్సరాలల్లా మొత్తం 30 లక్షల రూపాయల ఫండ్ కూడా ఇంతవరకు తీసుకురాలేదు. అందరం కూడా కొట్లాడదాం. దేని గురించి కొట్లాడదాం? అభివృద్ధిలో కొట్లాడదాం. మేము ఏ రకంగానైతే అభివృద్ధి చేసినామో అవతల పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా మీ ఎమ్మెల్యే గారితో కొట్లాడండి, నిధులు తీసుకురండి. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా మా సర్పంచ్ గారితో సహా ఉన్న వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ ప్రతి ఒక్కరు కూడా మాతో సహా అందరు సహకరిస్తాం. కొట్లాడడం చిల్లర విషయాల కాడ కొట్లాడడం బంద్ చేయండి. గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాం కొట్లాడదాం. ఎట్లా ముందుకు తీసుకుపోదాం కొట్లాడదాం. ఏ పని చేస్తే గ్రామం ముందర పోతుంది ఆ రకంగా కొట్లాడదాం. ఈ చిల్లర పంచాయతీలకు జెండెత్తే కాడ, నీళ్ళ కాడ, ఆడగీడ పంచాయతీలతో ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా గ్రామాన్ని ముందుకు తీసుకుపోదాం. ఇంకొకటి కూడా ఏ రకంగానైతే 30 ఏళ్ల కల సాకారం చేసినాం. వెలువర్తి చెరువుకి వెళ్ళి మొయిల్పాక చెరువుకు పైప్ లైన్ తీసుకొచ్చి మోటార్లు పెట్టి, లిఫ్ట్ పెట్టి, మోటార్లు పెట్టి చెరువు నింపడం జరుగుతుంది. అది ఎప్పుడైతే మేము సర్పంచ్గా అయిపోయిందో, శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పదవీ కాలం అయిపోయిందో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు పట్టించుకుంటే ముద్దసాని కిరణ్ రెడ్డి పట్టించుకొని మోటార్లు రిపేర్ చేయాలి, లేకపోతే మోటార్లు బంద్ ఉండాలి. అదే నడుస్తుంది.
ఆ రకమైన అభివృద్ధి కార్యక్రమంలో కొట్లాడదాం, మీరు ఆ రకమైన అభివృద్ధి కార్యక్రమాలలో కొట్లాడురి, చిల్లర పంచాయతీలు బంద్ చేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మాట్లాడడం జరిగింది, ఆ మోటార్లు కూడా వెలువర్తి వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు ఒకటే విషయం చెప్పి, రేపు ఆదివారం నాడు ఊర్లో చెర్ల చేపలు పడతాం, చెర్ల చేపలు పట్టిన తర్వాత మోటార్ లాంచ్ చేసుకోండి, ఇప్పుడే మోటార్ లాంచ్ చేస్తే చేపలు పట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పారు. సోమవారం లేదా మంగళవారం ఖచ్చితంగా మోటార్లు కూడా ఆన్ చేస్తాం, ఖచ్చితంగా చెర్లకు కూడా నీళ్ళు తీసుకొస్తాం. ఎలక్షన్లప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో ఏ ఒక్క హామీ కూడా వెనుకపోయే ప్రసక్తే లేదు. ఇంకొకటి అంటుండొచ్చు ఆయన సర్పంచ్ అని, బరాబర్ మా వాళ్ళందరూ ఉన్నంతసేపు నేను కూడా సర్పంచ్ అనుకోని, మా వాళ్ళు ముందరు ఉంటారు, నేను వెనుకంగా ఉంటా. బరాబర్ ఆ రోజు ఎలక్షన్లప్పుడు చెప్పింది కూడా అదే విషయం. ఏం చెప్పినాం? వెనుకంగా నేను ఉంటా, ముందర వాళ్ళు ఉంటారని చెప్పినాం. ఈ రోజు కూడా అదే విషయం చెప్తున్నా. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఎక్కడ భయపడేది లేదు, వెనుకపోయే సమస్య లేదు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. మీకు ఖచ్చితంగా వచ్చే బోనాల పండుగ లోపు మేము ముత్యాలమ్మ గుడి కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు, ఇంకొక 15-20 రోజుల సమయమే ఉంది. ఖచ్చితంగా బోనాల పండుగ అయిపోయిన తర్వాత గుడి నిర్మాణాన్ని స్టార్ట్ చేసుకొని వచ్చే బోనాల పండుగ ఖచ్చితంగా మీ గుడి కంప్లీట్ చేసుకుందాం. అదేవిధంగా ఎవరైతే మైనార్టీ సోదరులు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకి శ్మశాన వాటికకు ఇప్పిస్తామని చెప్పి, దానికి కూడా వెనుకపోయే సమస్య లేదు. నేను అందరి ముందర చెప్తున్నా, మీరు ఎప్పుడు జాగా చూసుకొని నా దగ్గరకు వచ్చిన మరు క్షణంలో మీరు డబ్బులు ఇవ్వండి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు చూసుకొని నా దగ్గర రండి. చెప్పిన హామీలకు ఎక్కడ కూడా వెనుకపోయే సమస్య లేదు. గ్రామాన్ని అందరం కలిసి ఇప్పుడు ఏదైతే వార్డు మెంబర్లు ఉన్నారో కూడా అందరూ కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు. మీకు ఏ వార్డులో ఏ సమస్య వచ్చినా పిల్లలకు కూడా చెప్పొచ్చు. వాళ్ళు ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్ సమస్య కానివ్వండి, మీ పెన్షన్ల సమస్య కానివ్వండి, ఏది కూడా ప్రతి వార్డులో కూడా చదువుకున్న యువకులే ఉన్నారు. కాబట్టి మీరందరూ వాళ్ళ తీసుకోండి, వాళ్ళందరినీ ముందు పెడుతూ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతా అని మరొకసారి మీ అందరికీ తెలుపుతున్నాను. జై తెలంగాణ.